నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, చాలా మంది పూజల విషయానికి వచ్చేసరికి ఇంట్లో నిత్యం దీపారాధన చేస్తుంటారు, ఆలయానికి వెళ్ళడానికి వీలు పడదు. అలాంటి వాళ్ళు శివుడికి అభిషేకం చేయాలన్నా లేదా ఇంకా వేరే దేవుళ్ళకి ఎవరికైనా అభిషేకాలు ఇలాంటివి చేయాలన్నా విగ్రహం ఉండాల్సిందే అని విగ్రహాలు తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. ఎవరో ఒకరు చూసి అలా విగ్రహాలు ఇంట్లో పెట్టడం తప్పు, అసలు నువ్వు పూజలు చేయడం కాదు కదా, పెద్ద దోషము, ఏదో ఒక చిన్న బీజం నాటిపోతారు వాళ్ళకి. దానికి టెన్షన్ పడిపోతుంటారు, నిజంగా విగ్రహం పెట్టుకోవద్దేమో, ఇలా రకరకాల సందేహాలు ఉంటాయి. ముఖ్యంగా శివలింగం ఇంట్లో పెట్టుకోకూడదని అంటారు. మరి శివయ్యకు అభిషేకం చేసుకోవాలంటే ఆలయానికి వెళ్ళడం కుదరదు కాబట్టి ఇంట్లో ఉండాల్సిందే కదా అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. పెట్టొచ్చు అంటారా గురుగారు ఇంట్లో శివలింగం? ఎవరి నమ్మకం మీద ఆధారపడింది. ఇప్పుడు నేను పెట్టచ్చని చెప్పినా వాళ్ళు చూసేవాళ్ళు ఆహా గురుకరణమై పెట్టచ్చని వాళ్ళు పెడుతుంటే మళ్ళీ ఇంకో వీడియోలో అన్న పెట్టకూడదు చచ్చిపోతారు అంటే తీసి పారేస్తారు, ఏ చెట్టు కింద పడేస్తారు. ఈ మనోధైర్యం ఉండాలి. లేకపోతే ప్రతి ఒక్కరు ఊపిస్తారు. నన్ను నమ్మకండి, వాళ్ళని నమ్మద్దు. మీ గట్ ఫీలింగ్, ఆ శివలింగం లేకుండా నేను ఉండలేను అన్న స్థిరమైన అభిప్రాయం రాండి, ఏమైనా పర్వాలేదు అని ఆ భక్త కన్నప్పలాగా ఆయన నోట్లో నీళ్లు పోసుకుని పుక్కిలించి ఉమ్మేడండి శివలింగం మీద. అప్పుడు ఆయన భావన ఏంటి? నాకు పాపం వస్తుందా? కాలు తీసి పెట్టుకున్నాడు మార్క్ కింద. ఎక్కడా భావం లేదు. నా శివయ్య కంట్లో రక్తం కారుతోంది, నా శివయ్య బూజుపట్టున్నాడు. ఈ భావంతో చేస్తే నువ్వు ఇంత విగ్రహం పెట్టుకున్నా శివలింగం పెట్టుకున్నా, ఆ గుబ్బాలమ్మ అని ఇంత రాయి తీసి పెట్టుకున్నా, ఏ రూపంలో పెట్టుకున్నా నిన్ను రక్షించేవాడే భగవంతుడు. సో నాకు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు వాళ్ళని బ్లేమ్ చేయడం తప్పు, మనదే తప్పు. ఎందుకు వినాలి? నాకు శివలింగాన్ని పెట్టుకోవాలంటే నీకు ఎందుకు అనుమానం వస్తుంది? శివుడు శ్మశానవాసి. ఆ శ్మశానం నా ఊరు చివరో, ఇప్పుడు ఊరు మధ్యలోనే ఉంటున్నాయి శ్మశానాలు, అప్పుడు ఊరు చివర ఉండేవి. ఊరి మధ్యలోనూ ఉన్న శ్మశానం కాదు ఆ శ్మశానం, ఇది శ్మశానం. దేహంలో ఇది మేరా అంటారు, అందుకే విభూతి పెట్టుకుంటాం. అంటే ఏమిటి? ఎప్పుడైనా ఇలా అయిపోవాల్సిందే నేను, ఎవరైనా సరే. అది నాకు గుర్తు తెస్తున్నాడు, వీడే శివుడు. భూత భవిష్యత్ వర్తమాన కాల రూపంలో ఉన్న త్రినేత్రుడే శివుడు. ఎక్కడున్నాడు శివుడు అంటే? శ్మశానం అంటే ఇది కాదు, అది కాదు, ఇది. అది అర్థం చేసుకుంటే నాకు భయం ఉండదు. చెప్పేవాడు శ్మశానంలో ఉన్నాడు, కోపంతో గంతులు వేస్తూ ఉన్నాడు, మనకి భయం శివుడు అంటే. పోనీ మీరు చెప్పారు ఆలయానికి వెళ్తున్నారని, అక్కడ కూడా వెళ్ళకపోతే ఆయనకైనా కోపం వస్తుందని వెళ్ళి వాళ్ళు చాలా మంది ఉంటారు. వెళ్ళాక ఆ ప్రసాదాన్ని మళ్ళీ ఇంటికి తీసుకురాకొద్దా? నిజమైన గురుగారు అంటూ చెప్తున్నాను. ఆకోరు టా అన్నాను కానీ ఆకోరు అనలేదు. ఆ వివు తెల్ల పువ్వు ఏదో ఇస్తారు, ఇస్తే మరి ఇంటికి తీసుకురాకూడదు అనుకుంటున్నారు మనం. ఇంటికి తీసుకొస్తే అశుభం, శ్మశానం. అది తీసుకెళ్లి నందీశ్వరుని పెడతాడు. అంటే వాళ్ళు పోయినా పర్లేదు, సాడిస్టిక్ ఫీలింగ్ కదా, లాజికల్ గా నువ్వు ఏం చేయాలి? తీసుకెళ్ళి బయట పడేయాలి. నంది మీద పెడితే ఆయన ఇవ్వాలి పాపం. అది ఏం చేయదంటే ఇంటి బయటకెళ్ళి మరి ఎటు చూసినా నువ్వు మనం చేసేది ఎక్కడో ఫాల్ట్ ఉంది. అంచేత ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇంట్లో చేసుకుంటున్నానా, వీధిలో చేసుకుంటున్నానా, ఆన్లైన్లో చేసుకుంటున్నా, అది కాదు ప్రాబ్లం. శివుడు అంటే నాకున్న కాన్సెప్చువల్ ప్రాబ్లం, ఇది మా మూలం. దీనికి ఎవరూ కర్తలు కాదు, మనమే కర్త. శివుడు శ్మశానవాసి. శివలింగము అనేది తాంత్రికంగా వేరే అర్థాలు ఉంటాయి, కొన్ని చోట్ల కొన్ని చెప్తారు. అంటే ఆడవాళ్ళు శివలింగాన్ని ముట్టుకోకూడదు, అది పరపురుషోత్త సమానం, అలా ఇస్తారు నిర్వచనాలు. దాని గురించి మనం వెళ్ళకూడదు, తిట్టేస్తారు. అందుకని అలా చెప్పి శివలింగాన్ని ముట్టుకోకూడదు అంటారు. అసలు ఇంకొంతమంది శివలింగానికి అభిషేకం చేయకూడదు, రుద్రం చదవకూడదు, ఆడవాళ్ళు ఏం చేయకూడదు. ఇదేదీ కాదు. ఒకవేళ నిజంగా అదే నిజమైనా ఏదైతే అవుతుంది. నేను ఆ శివయ్యకి అభిషేకం చేయకుండా ఉండలేను అని చిన్న శివలింగం తెచ్చుకోను. యాక్చువల్గా చెప్పాలంటే శివలింగంలో పానబట్టం ఉంటుంది. ఇక్కడ శివుడు, ఇదేమో ఫీమేల్ అమ్మవారు,
ఇదేమో అయ్యవారు. హా. దాంపత్యాన్ని అభివృద్ధి చెందించేదే శివలింగం. శ్మశానం అనుకుని మానేస్తున్నారు మన వాళ్ళు. అవును. రెండు కలిసి ఉంటాయి. ఇక్కడ అమ్మవారు ఉంటారు, అక్కడ అయ్యవారు ఉంటారు. ఇద్దరికి ఒకేసారి అభిషేకం చేసే అదృష్టం శివలింగంలో ఉందర్రా బాబు. ఎందుకు వదులుకుంటారు గురుగారు? నిజంగా ఎంత అర్థం ఉంది దీంట్లో, ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారు. అది మూర్ఖత్వం అనలేదు, అది కూడా ఎందుకు అనుకోవాలి. వాళ్ళకి పాపం ఎక్కడో చదువుతారండి, ఏదో చేస్తారు, బలహీనంగా కొట్టుకుంటూ ఉంటారు, వీళ్ళే తప్పులు చేస్తారు. ఇప్పుడు నాకు వచ్చి ఎవరైనా సరే నువ్వు ఇలా బాహాటంగా మంత్రాలు చదివిస్తున్నావు, చాలా పాపం అంటే, ఆహా అలాగా, మీ స్కూల్ ఆఫ్ థాట్ అది, నా స్కూల్ ఆఫ్ థాట్, నా గురువు ఇలా చెప్పారు, పర్లేదు 70 ఏళ్ళు బతికేనా, ఇంకెన్నాళ్ళు పోతాం, బతుకుతాం, గుండు వికలాన్ని బతికాం, బ్రహ్మాండమైన లైఫ్ ఉంది. వై షుడ్ ఐ ఫియర్? ఆ ఆత్మస్థైర్యం లేకపోవడమే లోపం. అంచేత అదొకటి. ఈ శివలింగాన్ని తెచ్చుకున్నాక సింప్లెస్ట్ పూజ శివలింగాన్ని చేయొచ్చు. ఎందుకంటే బోళాశంకరుడు అన్నాడు, అభిషేక ప్రియ అనుకోడు. కానీ విష్ణుమూర్తి అంటే కోపం కాదు, ఆయన్ని ఆరాధిస్తాం. ఏలకుల మాల పూజ అని చెప్పి చాలాసార్లు చెప్పుకున్నాం. ఆయన అలంకార ప్రియ. ఓహో పూలు దండలు వేసేసి భోగాలు చేసి అలంకారం చేయాలి, భోగాలు చేయాలి. అమ్మవారేమో స్తోత్ర ప్రియ. ఇందాకనేమో షూటింగ్ ముందు అనుకున్నాం, ఆడవాళ్ళని కాస్త పొగిడితే చాలు ఐస్ అయిపోతారు, అది తెలియక అభివరిస్తున్నారు మా వాళ్ళు అనుకున్నాం. లాజిక్ మిస్ అవుతున్నారు, లాజిక్ మిస్ అయిపోతుంది. కాస్త బాగుంది, ఆ చీర బాగుంది, చాలా బాగుంది అనుకుంటే అయిపోద్ది. అందుకని అమ్మవారు స్తోత్ర ప్రియ, విష్ణువు అభిషేక అలంకార ప్రియ, శివుడు అభిషేక ప్రియ. ఆ అభిషేకం కూడా ఆయనతో పంచామృతాలు పోయి అది పోయి ఇది పోయి అంటలేదు, మనకోసం వెరైటీగా ఉంటే బాగుంటుంది, తృప్తి కోసం చెప్తున్నాం. అందులో గంధోదకంతో చేయొచ్చు, గంధంలో నీళ్ళలో గంధం వేసి చేయొచ్చు, విభూది ఉదకం అంటే విభూది వేసి చేయొచ్చు, రుద్రాక్షలు వేసి చేయొచ్చు, బిల్వాల పత్రాలు వేసి చేయొచ్చు. ఆసకరికి మామూలు మంచినీళ్లు పోసైనా చేయొచ్చు. ఆయనకి కావాల్సింది ఓం నమ శివాయ, భక్తితో కృతజ్ఞత తెలపడమే. అది ఏమి సింపుల్ గా చేసుకోవచ్చు. అటువంటి శివయ్యని చూసి భయపడుతున్నామా? సో హాయిగా శివలింగం ఇంట్లో పెట్టుకోవచ్చు. విగ్రహాలు కూడా మనం అనుకుంటే రావు, కొనుక్కోం మనం. అమ్మవారికి దయ ఉంటేనే మన ఇంటికి విగ్రహం వస్తుంది. విగ్రహం ఇంతే పెట్టుకోవాలి, అంత పెట్టుకోకూడదు, ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటావా అని కొంతమంది చెప్తూ ఉంటారు. నిజంగానే పొరపాటు నేను ట్రాన్స్ఫార్మర్ తెచ్చి పెట్టుకున్న ప్రేమతో, వేరే విధవ నా శక్తి ఏదో తెలియకుండా పెట్టుకున్నాడు అని ఆవిడ చల్లబడి ఐస్ కూలర్లా కాపాడుతుందని నమ్మకం నాకుంది కాబట్టి నేను ట్రాన్స్ఫార్మర్ కూడా భయపడను. దానికి భయపడి వాళ్ళు అదో ట్రాన్స్ఫార్మర్ ఇది మామూలు అనుకుంటా. ఇది ఈ లాజిక్లు ఏమీ లేవండి. అంతా ఆవిడే చేస్తుంది అని అనుకున్నప్పుడు, ఈ మాట్లాడించేది ఆవిడే అనుకున్నప్పుడు మనకి ఏది కాకపోతే అక్కడ ఒకటి ఉంది, ఇంత పెద్ద విగ్రహం పెట్టుకుంటే నాకు 4 కోట్లు వస్తుందని 10 కోట్లు వస్తాయి అలా చేయకూడదు. బాగుంది కాస్త ఈ మాత్రం ఉంటే గానీ నాకు కనెక్ట్ అవ్వలేకపోతున్నా. ఇంత విగ్రహం ఉందనుకోండి, ఏం కనెక్ట్ అవుతాను దాంట్లో? ముక్కు మొహం ఏమో తెలియదు, అన్ని అలుక్కుపోయి ఉంటాయి, వేళ్ళు సరిగ్గా కనబడవు. అంచేత అన్నీ కనబడేంత రీజనబుల్ హైట్ లో ఏ విగ్రహమైనా ఇంట్లో పెట్టుకోవచ్చు. రూపులో అమ్మవారితో కనెక్ట్ అవ్వచ్చు, శివలింగం రూపంలో పెట్టుకోవచ్చు, శాలిగ్రామం రూపంలో పెట్టుకోవచ్చు, ఏ రూపంలో ఒక రూపం. ఈ గిరిజనులు ఏం చేస్తున్నారండి, చిన్న రాయి ఉంటుంది, ఆ రాయిని పెట్టుకుని అదే ఆ నమ్మకంతో మనం చేసినప్పుడు ఏది చెడు కాదు. గురుగారు, చాలా మంది విగ్రహాలని పూజ రూమ్ లోనే కాకుండా ఇంట్లో హాల్లో డెకరేటివ్ ఐటమ్స్ గా కూడా పెట్టుకుంటూ ఉంటారు కదా, బెడ్రూముల్లో, హాల్లో, మనం కూర్చునే సిట్టింగ్ ఏరియాల్లో అలా పెట్టుకోవచ్చు అంటారా? తప్పేం లేదంటారా గురుగారు? మీరు ఈరోజు ఏంటి షష్టే సప్తమ తెలియదు, నిరకాట పెట్టడానికే నిర్ణయించుకుని మొదలు పెట్టినట్టున్నారు. నన్ను అడిగితే అలా పెట్టడమే కరెక్ట్. లాజికల్ గా చూడండి, మనమేమో మామూలు ఇళ్లలో భార్యాభర్తలు వాళ్ళు ఏకాంతంగా బెడ్రూమ్ ఉండాలి, పిల్లలకి వాడికో స్టడీ రూమ్ ఉండాలి, వీళ్ళకో స్టడీ రూమ్ ఉండాలి, గెస్ట్కో స్టడీ రూమ్. పాపం విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, శివుడు, పార్వతి, వినాయకుడు వీళ్ళందరికీ ఏకాంతం అక్కర్లేదు అసలు. వాడి ప్రాణంతో ఉన్నారంటే ఒక వేర్ హౌస్ లో చేసి పెట్టేసుకుంటున్నాం మనం పూజని. స్టోర్ రూమ్ నన్ను అడిగితే
సర్వదేవ నమస్కారం కేశవం ప్రతిగచ్చతి అంటుంది శాస్త్రం. నువ్వు 10 విగ్రహాలున్నా నీ రూములో, మీ పూజ రూములో ఒక్క విగ్రహాన్ని చేసినా అందరికీ వెళ్ళిపోతుంది. అది నిజం. ఏకైవాహం జగత్యత్ర తృతీయాకా మమాపరా అంటుంది 10వ అధ్యాయంలో అమ్మవారు. 10వ 11వ అధ్యాయం. అంటే నువ్వు ఉన్నది నేను ఒక్కదాన్నే, బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి అంటే నువ్వు రకరకాల రూపులు. అంచేత అన్ని విగ్రహాలు ఏదో మోతుతో తెచ్చుకున్నా కూడా ఒక విగ్రహం చేసినా అన్నిటికీ వెళ్తాయి. నువ్వు అన్నిటికీ పూజ చేయాల్సిన అవసరమే లేదు మనకి. మనం ఏం చేస్తున్నాం, విగ్రహాలు 4 వినాయకుళ్ళు, 5 ఆంజనేయ స్వాములు, 4 షిరిడి సాయిబాబా, అవునా కదా? వీళ్ళకి మూతలు కూడా తీరు పాపం. సెల్ఫిన్ పేపర్లు అవి వేసి ఉక్కిరి బిక్కిరి అవుతుంది. నేను ఎప్పుడైనా పూజ చూసావా మా గతి అన్నట్లు ఉంటుంది వాళ్ళు. ఎందుకంటే మూత తీస్తే మళ్ళీ కడుక్కోవాలి కదండి, మార్చిపోతాయి వెండి విగ్రహాలు. తప్పేనా? నేను ప్రతిరోజు భయంతో ఇక్కడ చూపించాను, ఇక్కడ చూపించాను, ఇక్కడ అందరికి చూపించాలి, అందరికి పూలు పెట్టాలి, నైవేద్యం అందరికీ తినిపించాలి, ఈ భ్రమలో పడి కొట్టుకుంటున్నాం. అందుచేత మీరు అడిగింది మంచి ప్రశ్న. నన్ను అడిగితే పూజ రూమ్ అంతా కొంచెం ఖాళీ చేయండి, చేసి ఒక్క విగ్రహం, మీకు నచ్చిన విగ్రహం, కులదైవం అంటూ ఉంటారు, వెంకటేశ్వర స్వామి, దుర్గాదేవి, వాళ్ళని పెట్టుకోండి, ఓ దీపం పెట్టుకోండి. మీకు దీక్ష ఇచ్చిన గురువుగారు ఉంటే ఆ గురువుగారు ఫోటో పెట్టుకోండి. మిగతా విగ్రహాలన్నీ వీళ్ళందరినీ పిల్లల రూముల్లోనూ, పిల్లలు మీ ఇంట్లో పిల్లలు ఉంటారు, వంటింట్లో ఉండాలి. వంటింట్లో కూడా అక్కడ సమయపుర అమ్మ అని ఒక అమ్మవారు ఉన్నారు, ఆవిడ అక్కడ ఉంటే చాలా మంచిట, అగ్ని జ్వాలలా ఉంటుంది, అక్కడ చైతన్యవంతమైన ఫుడ్ తయారవుతుంది అంటారు. ఏదైనా సరే అన్నపూర్ణేశ్వరి విగ్రహాన్ని అక్కడ పెట్టుకోవాలి, ఆవిడ రక్షణ వల్ల అమృతం అవుతుంది. సరస్వతీదేవి విగ్రహాన్ని మన పిల్లల రూమ్లో పెట్టుకోవాలి. వాళ్ళకి ఒరే అమ్మవారు ఉంది, పొద్దున్న ఏదో ఒక దానం పెట్టుకుంటే పెట్టనంటారు, కానీ మర్నాడు కొంచెం భయం ఉంటుంది, ఒకసారి ఇలా పడేస్తూ ఉంటారు. మెల్లిమెల్లిగా కొంచెం పూజలు నేర్చుకుంటాం. సో ఇలాగా మన ఇంట్లో పిల్లల్ని కూడా మనం మార్చుకోగల శక్తి ప్రతి విగ్రహాన్ని అన్నింటిలో మన ఎంట్రన్స్ లో వారాహిదేవి విగ్రహం పెడితే లోపలికి నెగిటివ్ ఎనర్జీ రాకుండా దుర్గాదేవి, హనుమంతుడు, దుర్గాదేవి, గణపతి, ఈ 3 విగ్రహాలు ఎంట్రన్స్ లో పెడితే లోపలికి వచ్చే శక్తిని అవి చెక్ చేస్తూ ఉంటాయి. వీధి షోలో ఉన్నా కూడా ఈ 3 విగ్రహాల్లో ఒక విగ్రహం పెట్టమంటారు వాస్తులో. అంచేత లివింగ్ రూమ్ లోనేమో వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళని హాయిగా వాళ్ళు అమ్మయ్య మాకు థ్యాంక్స్ చెప్పుకుంటాడు దేవుడు, గురుకరణామయ్య చెప్పారు, మాకు కొంచెం ఫ్రీడమ్ వచ్చింది అనుకుంటారు. వీళ్ళందరినీ డిస్ట్రిబ్యూట్ చేయండి. అప్పుడు ఏంటి, నాకు పూజ రూమ్ కాదు, ఇల్లే దేవాలయం అవుతుంది. మనం ఆ ఛాన్స్ పోగొట్టుకుంటున్నాం. ఇక్కడ మాత్రం నేను ఒకసారి చెప్పాను, అన్ని అపరిచితుడని సినిమా వచ్చింది కదా, విక్రము ఎలా ఉంటాడు, ఇలా తిప్పేటప్పుడు వాడి మారిపోతుంది. మనం అందరం అపరిచితులమే, పూజ గదిలో మాత్రం ఇలా ఉంటాం. బయటకు వచ్చేటప్పటికి ఏమవుతుందని మనకి. అవునవును, నేను ప్రతి రూములోనూ ఒక విగ్రహం పెడితే ఈ అపరిచితుడు చచ్చిపోతాడు. పాయింట్ గురుగారు, భయం ఉంటుంది ప్రతి అమ్మో. గురుగారు, ముఖ్యంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు హాల్లో, ఇంట్లో, వేరే ప్లేస్లలో కాకుండా పూజ గదిలో పెట్టిన విగ్రహాలని మనం కొత్త విగ్రహాలు తెచ్చుకుంటాం. అలా కొత్త విగ్రహాలు తెచ్చుకున్నప్పుడు పాత విగ్రహాలని, పాత దేవుడి ఫోటోలని ఏం చెయ్యాలి అని చెప్పి ఒక సందేహం అయితే ప్రతి ఒక్కరిలో ఉంటుంది గురుగారు. నిజంగా ఆ పాత విగ్రహాలని ఏం చేస్తే బాగుంటుంది అంటారు గురుగారు, తెలియజేయండి. నేనేంటే ఏదో యాదృచ్ఛికంగా ఓ చెయ్యో కాలం విరిగిపోతుంది అనుకోండి, ఆ విగ్రహానికి న్యాయంగా విశాఖపట్నం వెళ్ళారా ఎప్పుడైనా? అక్కడ కనక మహాలక్ష్మి గుడి ఉంది. ఈ 2 చేతులు ఉండవు, మామూలుగా మొండిగా ఉంటుంది. ఎందుకని గురుగారు అలా? అది ముస్లిమ్స్ కాలంలో వాళ్ళు దొంతం చేశారు. 2 చేతులు, చెయ్యి అంగవిహీనంగా ఉంటుంది. మరి అలా పూజలు బ్రహ్మాండమే. అక్కడ పూజ చేస్తే ఇంక కోట్లే మీకు, చాలా బాగుంటుంది, మంచి శక్తివంతం. మరి ఆవిడ చేస్తున్నారు. మన ఇంట్లో విగ్రహం వేలు కొంచెం ఇలా అయినా పారేస్తున్నాం, ఎక్కడో తేడా ఉందా? ఎక్కడ మన ఆలోచనలో తేడా ఉంది, ఆలోచనలోనే తేడా ఉంది. పూరి జగన్నాథ విగ్రహం కూడా పూర్తిగా పెద్ద ఏం కనబడదు. సో ఆ రకంగా చూస్తే ఒకవేళ విగ్రహం కొంచెం ఏదో కాస్త విరిగినట్టు అనిపిస్తే మనం బలహీనం కాబట్టి ఎప్పుడు దృష్టి వేలు విరిగింది అనుకుంటాం ఒకటి, దాన్ని మర్చిపోవడానికి కొంచెం పక్కన పెట్టేసి అలాగని పూర్తిగా వీళ్ళు ఏం చేస్తుంటారు,
ఎక్కడ చదువుతారో తెలియదు, ఏ వీడియో చూస్తారో తెలియదు, ఆ విగ్రహాన్ని చెట్టు కింద పడేస్తారు. తప్పేనా? అవును. ఇన్నాళ్ళు నువ్వు పూజ చేసేవా, నీ సంసారాన్ని రక్షించిందా? 1,000 కొంచెం ఇలా అయితే చెట్టు కింద పడేయడం అంత తప్పు. బోరు మండు ఆ దేవుడు, రేయ్ నిన్ను రక్షించింది నేనేం రా, నన్ను బయటపడేసావు రోయ్ అని అంత వేడవుడు. మరి అలా ప్రతి ఒక్కటి కూడా మనం పాడేయకుండా పక్కన పెడుతూ ఉంటే ఒక స్టోర్ రూమ్ లాగా అన్ని నిండిపోయి ఉంటాయి కదా గురుగారు. తెచ్చుకోవద్దంటాను నేను, ఒక్క విగ్రహం చాలు. వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారంటే, నాకు ఇచ్చిన విగ్రహాన్ని మళ్ళీ మీలాంటి వారు ఏదో బర్త్డేకి వస్తే అమ్మ ఇది పెట్టుకు చేసుకోండి, చాలా బాగుంటుంది. ఓ మంత్రం కూడా చెప్పండి, హ్రీం మహాలక్ష్మి అని. మనకి ఇవ్వడానికి భయం. గొప్ప మనసు ఎవరికి లేదు గురువు గారు, అంత గొప్ప మనసు లేదు. ఎందుకంటే భయం నాకు. లక్ష్మీదేవి విగ్రహం ఇస్తే సంపద పోతుంది. నిజమే. సో నా సంపద నాకు ఇక్కడ లేదు, విగ్రహాల్లోనే ఉంది. అంతే. ఇవన్నీ కాన్సెప్చువల్ మిస్గివింగ్స్ అంటారు. అంచేత ఒక్క విగ్రహం పెట్టుకోండి, ఎక్కువ విగ్రహాలు తెచ్చుకోవద్దు. ఆ ఒక్క విగ్రహం కూడా కర్మగాలు ఏదైనా చిన్న భంగం అయితే పక్కనే పెట్టండి. ఆ విగ్రహానికి మీరు పట్టించుకోకలేదు, కొత్త విగ్రహాన్ని పెట్టండి. అంతేగాని బయట పారేయద్దు. ఆవిడ ఇంట్లో ప్రధాన దేవత, ఇంటికి అధిష్టాన దేవత, ఇంటి యజమాని. యజమాని ఎలా తరుగుతామమ్మా? చెట్ల కింద విగ్రహాలు, ఫోటోలు అన్ని పడేస్తూ ఉంటారు. చాలా భయంకరమైన పాపం అది నన్ను అడిగితే. ఎవడు ఇన్నాళ్ళు రక్షించాడో వాడిని కారుణ్యం లేకుండా పడేస్తాడు. అంచేత విగ్రహాలు, కొత్త విగ్రహాలు అసలు తేవడమే తప్పు. కొత్త విగ్రహాలు ఎందుకు తెస్తున్నారు? ఇది బాధపడిపోయింది అని కాదు. కొత్త విగ్రహాలు ఎందుకు తెస్తున్నారు అది రీజన్. లేదు ఇది విరిగిపోయింది, ఓకే, వ్యాలిడ్ రీజన్. అప్పుడు ఆ విగ్రహాన్ని అక్కడే పెట్టి కొత్త విగ్రహాన్ని ఇక్కడ పెట్టుకోండి. మళ్ళీ దానికి పువ్వు పెట్టాల్సిన పని లేదు. మీకు అంతకీ మైండ్ ఇదైతే పూరిలో 12 ఏళ్లకోసారి ఆ శక్తిని తీసి ఇంకో విగ్రహంలో పెట్టేస్తారు. మీకు తెలుసా? విన్నాను గురుగారు. ఈ పాత విగ్రహాన్ని తీసి శ్మశానాన్ని తీసుకెళ్ళిపోతారు. అక్కడ భగవంతుడికి శ్మశానం ఉంది, అక్కడ పెట్టేస్తారు. ఈ విగ్రహం ఇంక దీంట్లో శక్తి లేదు. పోనీ అదేదైనా మీకు తెలుసుకుని ఈ పాత విగ్రహం ఉన్నది మయా ఆవాహితేభ్యో సర్వదేభ్య దేవతాభ్యం అని చెప్పి ఇలా చూపించి దీంట్లో ప్రవేశించుగాక అని చెప్పి మైండ్ దాంట్లో సెట్ అయిపోయి ఇంకా అది మామూలు వేగి అలాగనే చేసుకో, ఏదో చేయండి. కానీ విగ్రహాన్ని మాత్రం, పాత విగ్రహాన్ని బయట పారేయకూడదు. గురుగారు, మనం చేసే పనుల వల్ల మనకు పాపపు కర్మలు, రకరకాల కర్మలు వస్తుంటాయి అంటారు. మరి ఆ కర్మల నుంచి మనం బయటపడాలి అంటే ఖచ్చితంగా ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని, ఎక్కువగా భగవత్ ఆరాధనలో ఉండాలని చెప్తుంటారు కదా. ముఖ్యంగా మనం చేసే పూజలకి ఫలితం రావాలన్నా కూడా ప్రత్యేకమైన తిథులు, పర్వదినాల్లో చేసే పూజలకి ఎక్కువగా ఫలితం వస్తుంది అని చెప్తుంటారు కదా. అలా చూసుకుంటే శ్రావణ మాసం, ఈ మాసం అంతా కూడా మనకి ఎంతో ముఖ్యమైన పండుగలు, పర్వదినాలు, ప్రతి ఒక్క వారం, ప్రతి ఒక్క తిథి కూడా ఎంతో ముఖ్యమైన తిథిగానే చెప్పుకుంటాం. మరి ఈ మాసాన్ని మనం ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు అంటారు? ఎటువంటి పూజా విధానం ఆచరించవచ్చు అంటారు గురుగారు? తెలియజేయండి. బాగా ఆకలేసిన వాడికి పంచభక్ష పరమాన్నాలు పెడితే ఎలా ఉంటుందో, ఆషాఢంలో కొట్టుకుని వాడికి శ్రావణం వస్తే ఎలా ఉంటుంది. ఆషాఢం శూన్యమాసం, ఏ పండగ ఉండదు. రిలేషన్షిప్ కూడా డిస్టర్బ్ అవుతుందని అత్తగారు కొత్త కోడలు కూడా ఒక గడపలు దాటకూడదు అంటారు. అంటే ఏమిటి ఇది ఎంతను? ఆ టైంలో నేచర్ నుండి వచ్చే శక్తి ఆల్మోస్ట్ నల్. మనకి నేచర్ లేకపోతే మనం బతకలేం. నువ్వు భగవంతుని మనం నమ్మినా నమ్మకపోయినా ప్రకృతి రూపంలో ఉన్నటువంటి అంతరా వ్యాపించిన శక్తే భగవంతుడు. దానికి మన కన్వీనియన్స్ కోసం ఒక రూపం కలిగించి పూజ చేస్తున్నా, అది మన ఇష్టం. ఆ శక్తి నాకు కొన్ని రోజుల్లో, కొన్ని పంచమి, దశమి, ఏకాదశి, చతుర్దశి, పౌర్ణమి, ఈ రోజుల్లో చాలా తీవ్రంగా మనకి బాగా హెల్ప్ చేస్తూ ఉంటుంది. అలాగే ఆషాఢ మాసం అనేది శూన్యమాసం అంటారు. ఆ మాసం పూర్తిగా ఈ నేచర్, ప్రకృతి నుండి వచ్చే శక్తి కొంచెం మినిమల్లో ఉంటుంది. దాని తర్వాత శ్రావణం అంటారు. మీరు శ్రావణం అన్న పదం కొంచెం చూసి శ్రవణంలో వచ్చింది శ్రావణం. నారద భక్తి సూత్రాల్లో శ్రవణం, కీర్తనం, వందనం, మధ్యనం వస్తారు. 9 నవవిధ భక్తి మార్గాలు ఉన్నాయి. వినికిడి ఫస్ట్, అంటే అప్పుడే మొదలవుతుంది ఈ సంవత్సరంలో. ఆధ్యాత్మిక క్యాలెండర్ లో మొట్టమొదటి పూజలన్నీ అప్పుడు మొదలవుతాయి. తొలకరి జల్లు అప్పుడే పడుతుంది, పంటలు అప్పుడే పండుతాయి. శ్రవణం
శ్రవణం ఎవరిది? విష్ణుమూర్తి యొక్క నక్షత్రం. విష్ణుమూర్తి నక్షత్రం. అందుకే ఈ మాసంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి యొక్క పూజలు చేసుకుంటే చాలా మంచిది అంటారు. ధన్యవాదాలు గురుగారు. నిజంగా చాలా మంచి విషయాలు ఎంతో అర్థవంతంగా మా అందరికీ అర్థమయ్యి మేమందరం విని పాటించే విధంగా చెప్పారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాన్.